76 కిలోమీటర్లు 5 కారిడార్లు మెట్రో విస్తరణకు సర్కారు ప్రతిపాదనలు డిపిఆర్ తయారీకి ఆఫీసర్లకు సీఎం ఆదేశం. రాయదుర్గం ఎయిర్పోర్టు రూట్ పెండింగ్, గ్రేటర్ చుట్టూ మెట్రో ఫెసిలిటీకి ప్లానింగ్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. త్వరలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి లేఖ. డిపిఆర్ తయారీకి ఆఫీసర్లకు సీఎం ఆదేశం అయిందట. రాయదుర్గం ఎయిర్పోర్ట్ సంబంధించిన అంటే ఇప్పటికీ గచ్చిబౌలి రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు పెట్టినటువంటి రూట్ ఇంకా పెండింగ్లోనే పెట్టిరు. గ్రేటర్ చుట్టూ మెట్రో ఫెసిలిటీకి ప్లానింగ్ చేస్తున్నారంట. ఏది ఏమైనా కూడా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి 5 కారిడార్లలో మెట్రో సేవలను విస్తరించాలని భావిస్తున్నది. గత ప్రభుత్వం రూపొందించిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ ప్రతిపాదనను పెండింగ్లో పెట్టింది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా సెకండ్, థర్డ్ ఫేజ్ పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన విషయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా నష్టపోతున్న క్రమంలో మరి రాయదుర్గం నుండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు వస్తుందని చెప్పేసి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాను ప్రారంభించుకొని ఎన్నో భూముల్ని అమ్మడం, కొనడం లాంటివి చేసిర్రు. మరి ఈరోజు ఆ మెట్రో రైలు అనేది అవసరమే లేదు, దాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల మాకు నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా ముఖ్యమంత్రిని గారిని లేదంటే మంత్రుల్ని కలిసి మా కోసమైనా అలా భూములు సగం భూములు కేటీఆర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు కూడా మా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన భూములు కూడా వేలాది ఎకరాల్లో ఉన్నాయి, మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి మాట్లాడిన పరిస్థితిలో వాళ్ళ మంత్రాల వల్ల ఏది ఏమైనా కూడా దాన్ని ఒప్పుకున్నట్టుగా తెలిసింది. మరి మళ్ళీ 24 గంటలు గడవక ముందే దాని మీద ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ భూముల కోసమే రేవంత్ రెడ్డి మళ్ళీ రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన మెట్రో రైలు కోసం ఒప్పుకున్నా అని చెప్పేసి వచ్చిన వార్తల సందర్భంగా మళ్ళీ దాన్ని ఆపుతున్నట్లు, దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలే అన్నట్టుగా మా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమైనా కూడా, ఎందుకనంటే ఇంతకుముందు ఆ భూములకు సంబంధించిన విషయంలో కేటీఆర్, కేసీఆర్ ప్రభుత్వానికి అందాల్సిన నిధులు అందినాయి. మరి ఇప్పుడు ఆ రాయదుర్గంది కంటిన్యూ కావాలంటే కంపల్సరీ ఈ ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత ముట్టయిపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మనం అధికారికంగా మనం మాట్లాడితే మనం కేసులు పెడతారు కావచ్చు, కానీ బయట జరిగేటువంటి నిజం మాత్రం ఇదే. మరి ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని వీళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏమున్నది? రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఎంతో మంది ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ కోసం మెట్రో ప్రయాణం చేస్తే మంచిదే కదా, మెట్రో కొనసాగిస్తామని చెప్పేసి చెప్పాల్సిన ఎందుకు చెప్పట్లేదు అని అంటే, మరి అది ఆపుతామని అంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళందరూ ఏకమై మళ్ళీ ఎంతో కొంత మేము మీకు సహాయం చేస్తామని చెప్పేది అంటే వీళ్ళు ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పించి ఏమి ఉండాలి. ఏది ఏమైనా కూడా మీ రాజకీయాల కోసం, మీ వ్యాపారాల కోసం దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఇది చేయద్దు. వీలైతే ఎక్కువ కారిడార్లను పెంచుకొని ఎక్కువ రూట్లకు, ఇప్పుడు 76 కిలోమీటర్ అంటారు కాబట్టి ఇంకో 20 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు ఇవ్వండి. కానీ మీరు ఆపుతాము, ఈ రూట్ ఆపి ఇంకో రూట్ తీసుకొస్తామంటే ఇంకో రూట్ ఎవరి కోసం తీసుకొస్తారంటే ఇంకో రూట్లో వ్యాపారం వీలు చేసుకోవడం కోసం తప్పించి ఇంకోటి ఏముండదు. ఇక పన్నులు రాష్ట్రం వాటా పెంచండి, 16వ ఫైనాన్స్ కమిషన్లో పొందుపరచాలి, వెనుకబడిన జిల్లాల గ్రాంట్లను రిలీజ్ చేయాలి, విద్యా వైద్య రంగాలకు నిధులను కేటాయించాలి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన విషయంలో తప్పకుండా నిధులు ఇప్పటికీ చాలా ఏళ్ళుగా ఆ నిధుల్ని సరైన సమయానికి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడము, ఆ రిలీజ్ చేయకుండా ఉండడము, దానివల్ల వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల అభివృద్ధి అలాగే కుంటుపడతా ఉంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ కానీ, లేదంటే మిగతా జిల్లాలు కానీ, ఇటు పోతే మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వెనుకబడిన జిల్లాలు కానీ, ఇట్లా ఎన్నో జిల్లాలకి సరైన సమయానికి నిధులు అందకపోవడం వల్ల ఆ జిల్లాల అభివృద్ధికి ఆ జిల్లా శాఖ కానీ మిగతా శాఖలు కానీ అభివృద్ధి కోసం పాటుపడే ప్రయత్నం చేయట్లేదు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు మరి ఆ జిల్లాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా వాటికి సంబంధించిన నిధుల్ని తొందరగా మంజూరు చేయాలి. దాంతో పాటు 16వ ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రానికి, మా రాష్ట్రానికి సంబంధించిన విషయంలో పన్నుల రాష్ట్రం వాటా పెంచండి అని చెప్పేసి, దాంతో పాటు విద్యా వైద్య రంగాలకు తప్పకుండా మాకు నిధులు కేటాయించాలి అని చెప్పేసి అయితే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా మరి అది నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు స్పందించి దానికి సంబంధించిన విషయంలో విద్యా వైద్య రంగాలకు నిధులను కనుక కేటాయిస్తే కనీసం ఇన్ని రోజుల పాటు విద్యా వైద్యం విషయంలో మనం ఎంతో నష్టపోయినాం. ఇప్పుడైనా దానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆ విద్యా వైద్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం జరుగుతుందని మనం ఆలోచిద్దాం. ఇకపోతే విస్తరణ ప్రతిపాదనలో మియాపూర్ నుంచి చందనగర్ బిహెచ్ఎల్ మీదుగా పటాన్చేరు వరకు 14 కిలోమీటర్ల పాటు మెట్రో రైలు పెంచుతారంట. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా, చాంద్రయానగుట్ట, మైలార్ దేవులపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ వరకు 23 కిలోమీటర్లు, అంటే ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ పోవడానికి 23 కిలోమీటర్ల వరకు పెంచుతారంట. ఇక నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రయానగుట్ట, మైలార్ దేవుపల్లి, ఆరంగార్ న్యూ హైకోర్టు సైట్ మీదుగా రాజేంద్ర నగర్ జాతీయ రహదారి వరకు
వ్యవసాయ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ నుంచి 19 కిలోమీటర్ల వరకు ఇది ఇంకో మెట్రో రైలు. మెట్రో ఫేజ్ 3 ఎక్స్టెన్షన్లో భాగంగా రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వయా బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా IIIT జంక్షన్ ISB రోడ్డు వరకు 12 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి వనస్థలపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు. మొత్తానికైతే ఈ 5 కారిడార్లకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో రాయదుర్గం నుంచి అక్కడి వరకు ఏది మన ఎయిర్పోర్ట్ వరకు అయితే సంబంధించిన విషయంలో చూపించట్లేదు. మరి ఏది ఏమైనా కూడా దాన్ని కూడా కంటిన్యూ చేసి మొత్తానికైతే ఈ కారిడార్లు అన్నింటినీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ వీలైతే మెట్రో సర్వీసులు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేసింటే, రైళ్లను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేసిందంటే, ఇప్పుడు 15 నిమిషాలకు 14 నిమిషాలకు ఒకసారి వస్తున్నది కనీసం 5 నుండి 10 నిమిషాల మధ్యలోనే వచ్చేది ఉంటే ఎక్కువ మంది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది మెట్రో రైళ్లనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి సమయంలో ఉదయం అయితే రాయదుర్గం పోయేటువంటి ట్రైన్లు ఎంత రద్దీగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన విషయంలో కూడా ఉప్పల్ నుండి రాయదుర్గం పోయేటువంటి మెట్రో స్టేషన్లకు సంబంధించిన విషయంలో దాన్ని కూడా తప్పకుండా ఎక్కువ రైళ్లను పెంచేయడానికి ప్రయత్నం చేసేది ఉంటే ఎక్కువ మంది ఉపయోగించుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏది ఏమైనా అంతకుముందు ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం కూడా మెరుగ్గా చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఇకపోతే